టాలీవుడ్ లో స్టార్ హీరోగా తిరుగులేని గుర్తింపు సొంతం చేసుకున్నారు నందమూరి నటసింహం బాలకృష్ణ. మరోవైపు ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విక్టరీ సాధించి రాజకీయాల్లోనూ తన సత్తా చాటుతున్నారు. అలాగే పలు సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్గా కూడా ఉన్నారు. వీటితో పాటు అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే షోకు హోస్ట్గా ఉంటూ సూపర్ సక్సెస్ అయ్యారు. ఇండియాలోనే టాప్ టాక్ షోగా దూసుకెళ్తోంది ఈ అన్స్టాపబుల్ టాక్ షో. ఇలా తాను మల్టీ టాలెంటెడ్ అని నిరూపించుకున్నారు బాలయ్య. ఇక ఆయన వారసుడు మోక్షజ్ఞ కూడా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చేస్తున్నాడు. ఇటీవలే మోక్షు మూవీని ప్రకటించారు. ఇదిలా ఉంటే బాలకృష్ణ కుమార్తెలు కూడా తమకిష్టమైన రంగాల్లోకి ప్రవేశించి తండ్రికి తగ్గ కూతుళ్లుగా గుర్తింపు తెచ్చుకున్నారు. బ్రాహ్మణి హెరిటేజ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వర్తిస్తుండగా, ఇక చిన్న కూతురు తేజస్విని ప్రస్తుతం అన్స్టాపబుల్ టాక్ షో కోసం క్రియేటివ్ కన్సల్టెంట్గా ఉన్నారు. అయితే బాలయ్య ఇద్దరు కుమార్తెలు కూడా అందంలో హీరోయిన్స్కు మించిపోతారు. ఈ నేపథ్యంలో గతంలోనే బాలయ్య పెద్ద కుమార్తె బ్రాహ్మణికి స్టార్ డైరెక్టర్ మణిరత్నం హీరోయిన్ ఆఫర్ ఇచ్చినట్టు వెల్లడించారు బాలయ్య బాబు. బ్రాహ్మణికి సినిమా అవకాశాలు వచ్చినా గానీ అందుకు ఆమె అంగీకరించలేదని అన్స్టాపబుల్ వేదికగా స్వయంగా బాలయ్య బాబే తెలిపారు. హీరోయిన్గా ఆఫర్స్ వస్తున్నాయని బ్రాహ్మణి దృష్టికి తీసుకెళ్తే అందుకు ఆమె సున్నితంగానే తిరస్కరించారట. బ్రాహ్మణి ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు మంత్రి లోకేష్ భార్యగా ఒకవైపు బాధ్యతలు చేపడుతూనే మరోవైపు బిజినెస్లో కూడా రాణిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె యాక్టింగ్కు దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది. అన్స్టాపబుల్ సీజన్ 4 ఎపిసోడ్ 8లో బాలయ్య హీరోగా నటిస్తున్న డాకు మహారాజ్ ప్రమోషన్స్లో భాగంగా చిత్ర యూనిట్ వచ్చి సందడి చేసింది. అందులో భాగంగానే దర్శకుడు బాబీ, సంగీత దర్శకుడు తమన్, నిర్మాత నాగవంశీ గెస్టులుగా పాల్గొని సందడి చేశారు. ఈ క్రమంలోనే బాలకృష్ణ తన పెద్ద కుమార్తె బ్రాహ్మణి సినీ రంగ ప్రవేశానికి సంబంధించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. తమన్ అడిగిన ప్రశ్నకు తాను ఇద్దరు కుమార్తెలను గారాభంగానే పెంచానని చెప్పుకొచ్చారు. తన పెద్ద కుమార్తె బ్రాహ్మణికి అప్పట్లో ఓ సినిమాలో హీరోయిన్గా నటించేందుకు మణిరత్నం ఆఫర్ ఇచ్చారని బాలకృష్ణ గుర్తు చేసుకున్నారు. కానీ మూవీలో నటించడం తనకు ఆసక్తి లేదని చెప్పినట్టు వెల్లడించారు బాలయ్య. ఇక చిన్నమ్మాయి తేజస్విని ఎప్పుడూ అద్దంలో చూసుకుంటూ యాక్ట్ చేసేదని, దీంతో తనైనా నటి అవుతుందని అనుకున్నారన్నారు. కానీ అలా జరగలేదని, తన ఇద్దరు కుమార్తెలు కూడా వారికి ఇష్టమైన రంగంలో మంచి పేరు తెచ్చుకున్నారని చెప్పుకొచ్చారు. ఇప్పుడు వాళ్ల తండ్రిని నేను అని చెప్పుకునే స్థాయికి వారు ఎదిగారంటే ఇంతకు మించి ఇంకేం కావాలంటూ హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటికీ తాను తన పెద్ద కూతురు బ్రాహ్మణికి భయపడతానంటూ అసలు విషయాన్ని తెలిపారు బాలయ్య. దీంతో అన్స్టాపబుల్ వేదికగా బ్రాహ్మణిని హీరోయిన్ చేసేందుకు ప్రముఖ దర్శకుడు మణిరత్నం ప్రయత్నించారన్న విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఇండస్ట్రీలోకి రావడం బ్రాహ్మణికి ఇష్టం లేకే ఆమె అడుగు పెట్టలేదట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.